హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్రిఫై తెలుగు. మనం ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిస్టంలో టైప్స్ ఆఫ్ నెంబర్స్, వాటి యొక్క ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. మీరు ఆ వీడియో చూడకుండా ఉండుంటే నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అండ్ ఈ రోజు అయితే మనం డివిజిబిలిటీ రూల్స్ 0 నుంచి 15 వరకు ప్రతి నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. అలానే వీడియో ఎండింగ్ లో ఒక సూపర్ ట్రిక్ అనేది మీకు చెప్తాను. లైక్ జనరల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ జనరల్ గా మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. అంతవరకు మనం ఆ డివిజిబిలిటీ రూల్ అప్లై చేయాలన్నా సరే మనకి 0 to 15 నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలిసి ఉండాలి. సో ఈ రోజు మనం అయితే ఈ డివిజిబిలిటీ రూల్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే క్లాస్ 10th సిలబస్ లో డివిజిబిలిటీ రూల్స్ లేవు కదా, మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, సో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో ఏవైతే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిలో మనం డివిజిబిలిటీ రూల్స్ మనం అప్లై చేస్తాం. ఫండమెంటల్ థియరం కావచ్చు, లేదంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం కావచ్చు. సో ఈ అన్నింటిలో కూడా మనం డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం అప్లై చేస్తాం. సో దానికోసం మనం ఇవి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 0 ఫర్ 0. యాక్చువల్గా దీనికంటే ముందు డివిజిబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రెండు నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, రెండు నెంబర్స్ ఏ అండ్ బి తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో మనం బిని ఏతో డివైడ్ చేస్తే సంథింగ్ మనకు వచ్చాక రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, సమ్ క్వశ్చన్ కూడా మనకు వచ్చింది. ఓకే, సమ్ క్వశ్చన్ సి వచ్చింది అనుకుందాం. సో మనము బిని ఏతో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తే మనం అప్పుడు ఏం చెప్తాం? బి అనేది ఏతో డివిజిబుల్ అయింది అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకున్నాం అనుకోండి, మనం 4ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, 2 2s 4 అని మనకు తెలుసు, 0. సో ఇక్కడ ఏంటంటే 4 అనేది 2తో డివిజిబుల్ అయింది, లేదా 2 అనేది 4ని డివైడ్ చేస్తుంది. ఓకే, 2 divides 4 ఆర్ఎల్స్ 4 ఈజ్ డివిజిబుల్ బై 2. క్లియర్? ఆర్ఎల్స్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 3, 6 తీసుకున్నాం అనుకోండి, మనకేం తెలుసు? 3 2s 6 కాబట్టి మనకి రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందో మనం అప్పుడు ఏమని చెప్తాం? 3 అనేది 6ని డివైడ్ చేస్తుంది, లేదా 6 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం? డివిజిబిలిటీ రూల్స్ అంటే ఇక్కడ ఏవైనా రెండు నెంబర్లు తీసుకుంటే, ఇప్పుడు 0 డివిజిబిలిటీ రూల్ ఫర్ 0 ఏంటంటే, మనం ఏదైనా నెంబర్ని 0తో డివిజిబుల్ చేసేటప్పుడు రిమైండర్ వస్తుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 అన్నాం అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబుల్ అవ్వడం అంటే ఏంటి? మనం 2తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 రావడం. సో ఇప్పుడు చూసుకుంటే మనం 0 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని రూల్ ఏంటంటే 0 విల్ నాట్ డివైడ్ ఎనీ నెంబర్. సో మనకి 0 అనేది ఏ నెంబర్ ని డివైడ్ చేయదు. ఎందుకు? సో దీనికంటే ముందు డివిజన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. సో డివిజన్ అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే డివిజన్ రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ నే మనం డివిజన్ అంటాం. రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ ఎడిషన్. ఓకే, సో డివిజన్ అంటే మనకి ఏం తెలుసు? రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 4 divided by 2 అని ఉందనుకోండి, దీని అర్థం ఏంటి? 4 లో నుంచి మనం 2ని ఎన్నిసార్లు సబ్స్ట్రాక్ట్ చేయగలము మనకు తెలుసు. 4 లో నుంచి మనం 2 ఎన్నిసార్లు చేయొచ్చు? 2 times. లేదా 4 లో నుంచి 2 times 4ని 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తే మనకి ఏ నెంబర్ వచ్చింది? 4ని 2 parts గా డివైడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వచ్చింది? 4ని 2 హాఫ్లు చేసిన మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 2a వచ్చేది. సో రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్. సో డినామినేటర్ ని న్యూమరేటర్ లో నుంచి రిపీటెడ్ గా ఎన్ని టైమ్స్ సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈక్వల్ పార్ట్స్ లో చేస్తే ఏ నెంబర్ వచ్చింది అనేది మనకి డివిజన్ చెప్పొద్ది. ఓకే, సో మనకేం తెలుసు? ఫర్ 0 కదా, సో అంటే డినామినేటర్ మనకి 0. ఫర్ ఎగ్జాంపుల్ 7/0 అన్నాం అనుకోండి, అండ్ దీని అర్థం ఏంటి? ఏవైనా సమ్ 7 థింగ్స్ ఉన్నాయన్నమాట. ఏవైనా 7 థింగ్స్ ఉన్నాయి, 7 థింగ్స్ లో నుంచి మనం 0 థింగ్స్ తీయాలి. ఏమైనా సెన్స్ ఉందా? లైక్ ఏమైనా సెన్స్ ఇస్తుందా మనకి? 7 థింగ్స్ లో నుంచి 0 థింగ్స్ తీయగలమా? రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ కదా, 7 థింగ్స్ లో నుంచి 1 థింగ్ ఎన్నిసార్లు తీయొచ్చు అంటే ఓకే 7 times.
టూ లేదంటే టూ థింగ్స్ ఎన్నిసార్లు తీయొచ్చు అంటే చెప్పొచ్చు, 3 సార్లు తీయగా ఇంకోటి మిగులుద్ది అని చెప్పి. అలా కాకుండా 7 థింగ్స్ లో నుంచి 0 థింగ్స్ మనం తీయగలమా? సో లేదనమాట. సో అందుకే ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 అనేది మనకి అన్డిఫైన్డ్ వాల్యూ అనమాట. ఎందుకంటే 0 థింగ్స్ మనం సబ్స్ట్రాక్ట్ చేయలేం. ఏదైనా ఒక నెంబర్ నుంచి 0 థింగ్స్ అనేది మనం తీయలేం. 0 థింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు, కానీ 0 థింగ్స్ మనం తీయలేం. ఒక సెన్స్ అనేది మనకి క్రియేట్ చేయదు. సో ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 అనేది మనకి అన్డిఫైన్డ్. క్లియర్? సో మనకి అందుకే 0 విల్ నాట్ డివైడ్ ఎనీ నెంబర్. క్లియర్? సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 1. వన్ తీసుకుంటే ఇప్పుడే చెప్పాం, డివిజన్ అంటే రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ అని. ఏవైనా నెంబర్స్ లో నుంచి ఎన్నిసార్లు తీస్తామని డిస్కస్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కేసులో 7 ఏవైనా 7 వస్తువులు ఉన్నాయనుకోండి, అందులో నుంచి ఒక వస్తువు ఎన్నిసార్లు తీయొచ్చు? 7 టైమ్స్. ఆబ్వియస్ గా 7 టైమ్స్ తీయొచ్చు. లేదంటే ఒక 10 వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ 10 వస్తువుల్లో నుంచి ఒక వస్తువు ఎన్నిసార్లు తీయొచ్చు? 10 సార్లు తీయొచ్చు. 20 వస్తువులు ఉంటే 20 సార్లు తీయొచ్చు. సో మనకి ఏంటి 7/1 లేదా ఎనీ నెంబర్ బై 1 డివైడెడ్ బై 1 అనేది మనకి సేమ్ నెంబర్ అనేది ఆన్సర్ వచ్చింది. క్లియర్? సో మనకి ఏ నెంబర్ ని అయినా మనం 1 తో డివైడ్ చేసినా లేదా 1 తో మల్టిప్లై చేసినా సరే మనకి ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది. సో 1 అనేది మల్టిప్లికేషన్ ని కానీ డివిజన్ కానీ ఎఫెక్ట్ చేయదు. సో మనకి ఏం తెలుసు, డివిజిబిలిటీ రూల్ ఫర్ 1 ఏంటంటే ఇట్ విల్ డివైడ్ ఎవ్రీ నెంబర్. 0 అనేది ఏ నెంబర్ ని డివైడ్ చేయదు, 1 అనేది ఎవ్రీ నెంబర్ ని డివైడ్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్ ఫర్ 2, డివిజిబిలిటీ రూల్ ఫర్ 2. సో ఏదైనా నెంబర్ 2 తో డివైడ్ అవ్వాలి అంటే దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో మనకి ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్స్ ఏం తెలుసు మనకి, యూనిట్స్ ప్లేస్ should have even number, even digit. సో మనకి ఈవెన్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 0, 2, 4, 6, 8. సో యూనిట్స్ ప్లేస్ అంటే తెలుసు కదా, వన్స్ ప్లేస్ లో మనకి ఈ ఈవెన్ నెంబర్స్ లో ఏ ఒక్కటి ఉన్నా అనేది మనకి, సో ఆ నెంబర్ అనేది 2 తో డివైడ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్స్ 24 ఉంది అనుకోండి, మనకి యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి అది 2 తో డివైడ్ అవుద్ది. క్లియర్? ఆర్ఎల్స్ 97 ఉంది అనుకోండి, 97 అనేది యూనిట్స్ ప్లేస్ లో మనకి 7 ఉంది, 7 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇది మనకి డివైడ్ అవ్వదు. క్లియర్? సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 ఏంటంటే యూనిట్స్ ప్లేస్ లో మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి. సో నెక్స్ట్ మీరు దీన్ని నోట్ చేసేసుకోండి, నేను రబ్ చేస్తాను దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి 3. మనం 3కి 9కి ఒకేసారి డిస్కస్ చేద్దాం. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 and 9. సో ఏదైనా నెంబర్ మనకి 3 తో కానీ లేదా 9 తో కానీ డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ లో ఉండే డిజిట్స్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో వాటిని అన్నిటిని యాడ్ చేశాక వచ్చే సమ్ ఉంటుంది కదా. సో ఆన్సర్ అనేది మనకి 3 తో కానీ లేదా 9 తో కానీ డివిజిబుల్ అవ్వాలి. సో వచ్చిన సమ్ అనేది 3 తో డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుద్ది. వచ్చిన సమ్ అనేది 9 తో డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1764 అని ఉందనుకోండి. సో మనకి ఇది 3 తో డివిజిబుల్ అవుతా లేదని చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండే డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. 1 + 7 + 6 + 4, 1 + 7 8, 8 + 6 14, 14 + 4 18. సో 18 అనేది మనకి 3 తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్? సో 18 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 తో మనకి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. అదే విధంగా 18 అనేది 9 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 18 అనేది 9 తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 9 తో కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. కొన్ని నెంబర్లు 9 తో డివిజిబుల్ అవుతాయి కానీ 3 తో డివిజిబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్లు 3 తో డివిజిబుల్ అవుతాయి కానీ 9 తో డివిజిబుల్ అవ్వవు. 6 తీసుకుందాం. 6 అనేది మనకు తెలుసు 3 తో డివిజిబుల్ అవుతుంది, 3 2 6, కానీ 6 అనేది 9 తో డివిజిబుల్ అవ్వదు. క్లియర్? ఆర్ఎల్స్ 12 తీసుకుందాం. 12 మనకి ఏం తెలుసు, సమ్ 2 + 1 = 3. సో 3 తో డివిజిబుల్ అవుతుంది కానీ 2 + 1 అనేది 3 అనేది 9 తో డివిజిబుల్ అవ్వదు. సో కొన్ని నెంబర్లు 3 తో డివిజిబుల్ అవుతాయి కానీ 9 తో మాత్రం డివిజిబుల్ అవ్వవు.
సో ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 and 9. డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 and 8. అరల్స్ మనం సపరేట్ గానే డిస్కస్ చేద్దాం. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అవ్వాలి. సో ఎప్పుడైతే మనకి ఇచ్చిన నెంబర్ లో నుంచి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4th డివిజిబుల్ అయితే మనకి వచ్చిన ఓవరాల్ నెంబర్ అనేది కూడా 4th డివిజిబుల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 47604 అని ఉందనుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 04. ఈ 04 అనేది మనకి ఆబ్వియస్ గా తెలుసు. 04 అంటే 0 కి రైట్ సైడ్ వాల్యూ ఉంది కాబట్టి 0. సో మనకి 0 అనేది కన్సిడర్ చేయం. సో 4 అనేది 4th డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఈ నెంబర్ 4th డివిజిబుల్ అవుద్ది. ఆర్ఎల్స్ 769812 ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్స్ ఏమున్నాయి 12 ఉంది. సో 12 అనేది మనకి 4th డివిజిబుల్ అవుద్ది. 4 3 is 12. సో 12 అనేది 4th డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ కూడా మనకి 4th డివిజిబుల్ అవుద్ది. క్లియర్. సో దిస్ ఇస్ ఫర్ 3 and 9. దిస్ ఇస్ ఫర్ 4. నెక్స్ట్ వన్ ఇస్ ఫర్ 8. మనకి డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 and 9 సిమిలర్ గా ఉంటాయి. అలానే 4 and 8 సిమిలర్ గా ఉంటాయి. 8 కి ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మనకి 8 తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 76008 ఉంది అనుకోండి. మనకి లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి 008. సో 8 అనేది మనకి 8 తో డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఈ నెంబర్ మనకి 8 తో డివిజిబుల్ అవుద్ది. ఆర్ఎల్స్ 7391260008. సో మనకి ఏంటి జస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మనం చెక్ చేసుకుంటే చాలు. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఆర్ఎల్స్ 216 అని ఉంది అనుకోండి. మనకేం తెలుసు ఈ 21628 అని ఉంది అనుకోండి. మనకి లాస్ట్ 3 డిజిట్స్ ఏమున్నాయి 016. 16 అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ కూడా మనకి 8 తో డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 ఏంటి అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మనకి 8 తో డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ అనేది కూడా మనకి 8 తో డివిజిబుల్ అవుతుంది. 9 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 0 1 2 3 అండ్ 4 8 9 డిస్కస్ చేసాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 6. 6 తో డివిజిబుల్ అవ్వాలంటే ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 and 3. 2 తోని డివిజిబుల్ అవ్వాలి, 3 తోని డివిజిబుల్ అవ్వాలి. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, మన లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 3 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ ఇచ్చిన నెంబర్ లో ఉండే డిజిట్స్ అన్ని యాడ్ చేసి ఓవరాల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఎప్పుడైతే ఏదైతే నెంబర్ 2 తోని 3 తోని రెండింటితోని డివిజిబుల్ అవుతుందో అప్పుడే మనం ఖచ్చితంగా 6 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉంది అనుకోండి. మనకి లాస్ట్ డిజిట్ లో 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 2 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు 3 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 + 1 3, 3 + 9 12, 12 + 3 15, 15 + 6 21, 21 + 1 22, 22 + 2 24. సో ఓవరాల్ గా మనకి సమ్ అనేది 24 వచ్చింది. ఓవరాల్ సమ్ 24 వచ్చింది. ఇది ఈవెన్ నెంబర్, యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. సమ్ అనేది 24 వచ్చింది కాబట్టి 24 అనేది మనకి 3 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది 2 తోని డివిజిబుల్ అవుతుంది, 3 తోని డివిజిబుల్ అవుతుంది. సో మనకి ఈ ఓవరాల్ ఏదైతే నెంబర్ ఉందో అది మనకి 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. క్లియర్. ఒకవేళ 2 తో డివిజిబుల్ అయ్యి 3 తో డివిజిబుల్ అవ్వకపోయినా, లేదా 3 తో డివిజిబుల్ అయ్యి 2 తో డివిజిబుల్ అవ్వకపోయినా అది మనకి 6 తో డివిజిబుల్ అవ్వదు. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 7 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే యూనిట్స్ ప్లేస్ ని 2 తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, మల్టిప్లై యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఆర్ యూనిట్స్ డిజిట్ ని విత్ 2 ఆర్ ఎల్స్ డబల్ చేయాలి. యూనిట్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ని మనం డబల్ చేసి ఆ నెంబర్ ని తీసేసి, ఆ డిజిట్ ని తీసేసి మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చిన ఆన్సర్ ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ ద రిజల్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్స్, రిమైనింగ్ డిజిట్స్ వీ కెన్ సే.
ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. నాకు అడిగితే మీరు డివిజిబిలిటీ రూల్ అప్లై చేసే కంటే ఒకవేళ హైయర్ నెంబర్స్ వస్తే మీరు డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకోవచ్చు. చిన్న చిన్న నెంబర్లు వస్తే డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకున్నా దట్ విల్ బి ఈజీ ఐ థింక్. ఫర్ ఎగ్జాంపుల్ 511 ఉంది అనుకోండి. 511 లో మనకి యూనిట్స్ ప్లేస్ ఏంటి తెలుసు, 1. యూనిట్స్ ప్లేస్ ని డబల్ చేయండి. 1 ని డబల్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2 వచ్చింది. ఆ 2 ని రిమైనింగ్ వాల్యూ నుంచి తీయాలి. సో 51 మైనస్ 2, 51 మైనస్ 2 ఏంటి మనకు తెలుసు 49. సో ఈ 49 అనేది 7 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ 511 కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. లేదా ఇంకేదైనా నెంబర్ తీసుకుందాం, 2764 అని తీసుకున్నాం అనుకోండి. మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఈ 4 ని డబల్ చేయాలి. 4 ని డబల్ చేస్తే ఏమొచ్చింది, ఆన్సర్ 8 వచ్చింది. సో ఆ 8 ని రిమైనింగ్ నెంబర్ 276 నుంచి తీయాలి. 276 మైనస్ 8. సో 6 నుంచి 8 తీస్తే మనకు తెలుసు 8, 6, 2. ఇప్పుడు చూసుకున్న మళ్ళీ అగైన్ మనకి 3 డిజిట్ నెంబర్ వచ్చింది. సో దీంట్లో నుంచి మనకి ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ 4 డిజిట్ నెంబర్ అనేది మనకి 3 డిజిట్ గా కన్వర్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేసి దీంట్లో నుంచి తీయాలి. 8 ని డబల్ చేస్తే మనకి ఏమొచ్చింది, 16 వచ్చింది. సో 26 మైనస్ 16 మనకి ఏమొచ్చింది, 10 వచ్చింది. కానీ 10 అనేది మనకి 7 తో డివిజిబుల్ అవ్వదని తెలుసు. సో 10 అనేది 7 టేబుల్ లో రాదు. సో ఓవరాల్ నెంబర్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది మనకి 7 తో డివిజిబుల్ అవ్వదు. క్లియర్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం యూనిట్స్ ప్లేస్ లో ఉండే నెంబర్ ని డబల్ చేయాలి. ఆ నెంబర్ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ యూనిట్స్ ప్లేస్ ఉండే డిజిట్ ని వదిలేసి మిగిలిన నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో 7 అండ్ 13 కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో నెక్స్ట్ రూల్ మనం 13 డిస్కస్ చేద్దాం. సో ఫర్ 13, సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 13 ఏంటంటే ఇక్కడ మనం 7 లో ఏం చేసాం, లాస్ట్ డిజిట్ ని 2 టైమ్స్ చేసాం, డబుల్ చేసాం. 13 లో 4 టైమ్స్ చేయాలి. ఓకే. సో 13 కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని 4 టైమ్స్ చేయాలి. వచ్చిన ఆన్సర్ మనం ఇక్కడ ఏం చేసాం, సబ్స్ట్రాక్ట్ చేసాం. కానీ 13 లో యాడ్ చేయాలి. క్లియర్. సో యాడ్ ద రిజల్ట్ టు ద రిమైనింగ్ నెంబర్. సో ఏదైతే మిగిలిన నెంబర్ ఉండొద్దో దానికి వచ్చిన రిజల్ట్ యాడ్ చేయాలి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 7 లో ఏం చేసాం, యూనిట్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ని డబుల్ చేసాం అండ్ వచ్చిన ఆన్సర్ ని మిగిలిన నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేసాం. కానీ 13 కి వచ్చేసరికి యూనిట్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ ని 4 టైమ్స్ చేస్తాం, ఇంటూ 4 చేసి వచ్చిన ఆన్సర్ ని మిగిలిన నెంబర్ కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1729 ఉంది అనుకోండి. సో మనకి ఏం తెలుసు, యూనిట్స్ ప్లేస్ అనేది 9 ఉంది. 9 ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో మనకి ఏమొచ్చింది, 36 వచ్చింది. సో 172, 9 తీసేస్తే మనకి ఏం మిగిలింది, 172 మిగిలింది. దానికి 9 ఇంటూ 4 చేస్తే ఏమొచ్చింది, 36 వచ్చింది. ఈ 36 ఇక్కడ యాడ్ చేసుకుందాం. అప్పుడు ఏమొచ్చింది, 208 వచ్చింది. చూసారా, 4 డిజిట్ నెంబర్ అనేది మనకి 3 డిజిట్ నెంబర్ గా కన్వర్ట్ అయింది. మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఏదైతే 8 ఉందో 8 ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. 8 ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, 32 వచ్చింది. ఆల్రెడీ మనకి రిమైనింగ్ నెంబర్ ఏంటి, 20. సో 20 ప్లస్ 32 మనకి 52. సో మనకి ఏం తెలుస్తుంది, 52 అనేది 13 టేబుల్ లో ఉంటుంది. 13 4 52. సో 52 అనేది 13 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనకి 13 తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్. సో ఫస్ట్ ఏం చేసాం, యూనిట్స్ ప్లేస్ ని 4 టైమ్స్ చేసి వచ్చిన ఆన్సర్ ని మనం రిమైనింగ్ నెంబర్ లో యాడ్ చేసాం. ఏదైతే మనకు ఆన్సర్ వచ్చిందో అది 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. మళ్ళీ అది కూడా పెద్ద నెంబర్ ఉంది అనుకోండి, దాంట్లో కూడా యూనిట్స్ ప్లేస్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి మిగిలిన నెంబర్ లో మళ్ళీ వచ్చిన ఆన్సర్ యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మనం ఒక చిన్న నెంబర్ వరకు తీసుకొని రావచ్చు అన్నమాట, 2 డిజిట్ నెంబర్ వరకు. సో మనకి ఎలానో 13 టేబుల్ ఆల్రెడీ 13 టెన్స్ వరకు మనకు తెలుసు కాబట్టి సో దాన్ని బట్టి మనం ఇది డివిజిబుల్ అవుతుందా లేదని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 చూద్దాం. ఆ నెక్స్ట్ జనరల్ రూల్ అని చెప్పాను కదా, చెక్ చేద్దాం. సో అంతవరకు మీరు ఇది నోట్ చేసుకోవచ్చు.
సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 అనేది చాలా ఈజీ. 11కి ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. 1 to 1 అని ఉంది అనుకోండి, రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని యాడ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ లో వదిలేసి థర్డ్ నెంబర్ యాడ్ చేద్దాం. 1 + 1 ఎంత వచ్చింది? మనకు ఆన్సర్ 2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ 2 అనేది ఒకటే ఉంది. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఓన్లీ 2. సో ఈ రెండింటి యొక్క సబ్స్ట్రాక్షన్ మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఆల్టర్నేటివ్ నెంబర్స్ యాడ్ చేసి వచ్చిన రిజల్ట్స్ యొక్క సబ్స్ట్రాక్షన్ లేదా డిఫరెన్స్ అనేది మనకి 0 వస్తే 0 కానీ లేదా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఇక్కడ మనకి ఆన్సర్ ఏదైతే వచ్చిందో అది 11 తో డివిజిబుల్ అయితే మనకి ఓవరాల్ నెంబర్ అనేది 11 తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ తీసుకుంటే 1 to 2 ఉంది అనుకుందాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే 1 + 2 ఏంది? 3. 1 + 2 3. 3 - 3 మనకి 0 వచ్చింది అనమాట. క్లియర్? సో 0 అనేది 11 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో ఓవరాల్ ఆన్సర్ కూడా మనకి 11 తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోజిట్ నెంబర్ ఉందనుకోండి, సమ్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ని మనం ఒక ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయొచ్చు. ఏవైనా రెండు నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం. 8 ఉందనుకోండి, మనం 8 ని ఏమని రాయొచ్చు? 2 × 4 అని రాసుకోవచ్చు. రైట్, ఇక్కడ 2 ఒక డిస్టింక్ట్ నెంబర్, 4 అనేది ఒక డిస్టింక్ట్ నెంబర్. రెండు సేమ్ తీసుకోకూడదు. మనకి ఇచ్చిన నెంబర్ ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ కింద రాయాలి, ప్రొడక్ట్ కింద రాయాలి. ఆ రెండు నెంబర్లు వేరే వేరే అయి ఉండాలి. అలాంటి కేసు వచ్చినప్పుడు మనకి ఏదైనా నెంబర్ 8 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 తో కూడా అవ్వాలి, ఖచ్చితంగా 4 తో కూడా అవ్వాలి. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఆల్రెడీ 6 కి డిస్కస్ చేసాం కదా. 6 కి ఏమని చెప్పాం? 6 కి మనం 2 × 3 అని రాసుకోవచ్చు కదా. 2 అనేది వేరే నెంబర్, 3 అనేది వేరే నెంబర్. సో ఏదైనా నెంబర్ 6 తో డివైడ్ అవ్వాలి అంటే 2 తో కూడా డివైడ్ అవ్వాలి, 3 తో కూడా డివైడ్ అవ్వాలి. ఓకే, అలా కాకుండా మీరు అనొచ్చు 9 ఉంది కదా సార్, 9 ని మనం 3 × 3 అని రాయొచ్చు. సో ఏదైనా నెంబర్ 3 తో డివైడ్ అయింది, ఏదైనా నెంబర్ 3 తో డివైడ్ అయింది అంటే 9 తో డివైడ్ అవ్వదని చెప్పారు కదా. 3 తో డివైడ్ అయ్యేవన్నీ 9 తో డివైడ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. అంటే ఈ నెంబర్లు వేరు వేరు అయినప్పుడు మాత్రమే మనం ఈ రూల్ అప్లై చేయవచ్చు. ఏంటి? ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్స్ ని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయగలిగితే, మరి ప్రైమ్ నెంబర్ ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రైమ్ నెంబర్ మనం ఏమేమి రాయొచ్చు? 1 × itself అని రాసుకోవచ్చు. ఏ ప్రైమ్ నెంబర్ కైనా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుందాం అనుకోండి, 2 ని 2 × 1 అనే రాయొచ్చు. లేదా 5 తీసుకుందాం అనుకోండి, 5 ని 5 × 1 అనే రాయొచ్చు. సో ఇక్కడ ఏంటి? డిస్టెంట్ అయినప్పటికీ కూడా ప్రైమ్ నెంబర్స్ కి రూల్ అప్లై అవ్వదు. ఎందుకంటే 1 అనేది ప్రతి నెంబర్ ని డివైడ్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా మనకి ఏవైతే నెంబర్ 2 తో డివైడ్ చేస్తాయి అవే నెంబర్ మళ్ళీ అగైన్ సేమ్ రూల్ అప్లై చేయాల్సి వస్తుంది కదా. సో అందుకు ప్రైమ్ నెంబర్ కి ఈ రూల్ అప్లై అవుతుంది. ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాక సో దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ ఎలా ఉండాలి? రెండు వేరు వేరు నెంబర్లు అయి ఉండాలి. రెండు వేరు వేరు నెంబర్లు అయినప్పుడు 6 తో డివైడ్ అవ్వాలంటే 2 తోనే అవ్వాలి, 3 తోనే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14 అనుకుందాం అనుకోండి. 14 తో డివైడ్ అవ్వాలంటే మనం దీని 14 ఎలా రాయొచ్చు? 2 × 7 అని రాయొచ్చు. ఏదైనా నెంబర్ 14 తో డివిజిబుల్ అవ్వాలంటే అది 2 తోని డివిజిబుల్ అవ్వాలి, 7 తోని డివిజిబుల్ అవ్వాలి. మనకి 2 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు, 7 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ 11 వరకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా. 12 తో డివైడ్ అవ్వాలనుకోండి, 12 ని మనం ఏమని రాయొచ్చు? 3 × 4 అని రాయొచ్చు. సో 3 తోని అవ్వాలి, 4 తోని అవ్వాలి. లేదంటే 6 × 2 అని రాయొచ్చు. రైట్, ఇక్కడ 6 వేరు 2 వేరు కాబట్టి 6 తోని అవ్వాలి, 2 తోని అవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా సరే మనకి ఆ నెంబర్ 12 తో డివిజిబుల్ అవుతుంది. లేదా 15 తీసుకుందాం. క్లియర్? సో 15 తీసుకుంటే 15 మనం ఎలా రాసుకోవచ్చు? 3 × 5 అని రాసుకోవచ్చు. సో ఈ 15 తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 3 తోని డివిజిబుల్ అవ్వాలి, 5 తోని డివిజిబుల్ అవ్వాలి. ఇది జనరల్ రూల్. ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసుకోవాలి. ఆ 2 నెంబర్స్ వేరు వేరు అయి ఉండాలి, సేమ్ నెంబర్ కాకూడదు. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అయ్యాక వేరు వేరు నెంబర్లు వచ్చినప్పుడు ఆ రెండు నెంబర్లతో కూడా ఆ నెంబర్ డివిజిబుల్ అయితేనే ఓవరాల్ నెంబర్ 15 తో మనకు అనేది ఆ నెంబర్ లేదా ఆ పర్టికులర్ నెంబర్ తో మనకు ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ అయినా డివిజిబిలిటీ రూల్స్ ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? దాన్ని ఏవైనా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాయాలి. సో డిఫరెంట్ గా సపరేట్ గా ఆ 2 నెంబర్ల యొక్క డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. 2 నెంబర్ల యొక్క డివిజిబిలిటీ రూల్స్ సాటిస్ఫై అయితే ఓవరాల్ నెంబర్ యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా సాటిస్ఫై అవుతుంది అన్నమాట. సో ఇది డివిజిబిలిటీ రూల్స్ అండ్ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.